హాయ్, దిస్ ఇస్ ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులు 35.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మహిళలకు సురక్షితమైన ఒత్తిడి లేని పని వాతావరణం ఎంతైనా అవసరమన్న మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సందర్శన. అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బంగళాలను పరిశీలించిన మంత్రి నారాయణ. నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడి. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో చేపట్టనున్న 35.19 కోట్ల అభివృద్ధి పనులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో 96 గదులతో కూడిన విశాలమైన సత్రం దీక్షా విరమణ కోసం ఒకేసారి 2000 మంది భక్తులు కూర్చునేలా ఆధునిక మండపం నిర్మించనున్నారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో జరిగిన పెను ప్రమాదం నుండి తనను కొండగట్టు ఆంజనేయ కాపాడారని, ఇది తనకు పునర్జన్మ లాంటిదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోనే తాను హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం నుండి అద్భుతంగా బయటపడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ స్వామి ఆశీస్సులతోనే తాను ప్రాణాలతో ఉన్నానని, అందుకే కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చింది అని బలంగా నమ్ముతున్నానని అన్నారు. అడుగడుగున ధైర్యాన్ని బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నది కూడా ఆ అంజన్న స్వామినని ఆయన పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి, అధికారులు పాల్గొన్నారు. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ గారిని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి సత్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు అక్కడ. మహిళలకు సురక్షితమైన ఒత్తిడి లేని పని వాతావరణం అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహిస్తున్నారని, సమాజంలో లింగభేదం లేకుండా సమాన పని విభజన జరగాలి అని, విద్యతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. అలాగే మహిళలు తమ హక్కులు, ఫైనాన్షియల్ లిటరసీపై అవగాహన పెంచుకోవాలి అని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఆర్కే రామచంద్ర, ఐసిడిఎస్ పీడీ టి శ్రీదేవి పాల్గొన్నారు. సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్ అంటే ఎలా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి దాని మీద ఈరోజు ఒక నేషనల్ సింపోజియం, 1 day లాంగ్ సింపోజియం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది. కేవలం కాలేజ్, స్కూల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి. సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతుంటుంది. అలాగే దాంతోపాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి,
టీచర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలరు, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఇన్స్పైర్ చేయగలరు. కాబట్టి సో ఇలాంటి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా కూడా అడుగులు వేయాలి. కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఫోకస్ గ్రూప్స్ ఇలాంటివి సెట్ చేసి. రాజధాని అమరావతి ప్రాంతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న బంగళాలను పరిశీలించి ప్రధాన కార్యదర్శులు, న్యాయమూర్తులు, మంత్రులు బంగ్లాలు పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ సిటీలో ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, న్యాయమూర్తులు బంగ్లాలు చూశామని, ఏప్రిల్లో ఈ భవనాలు అందజేస్తామన్నారు. 4026 భవనాలు, ఫ్లాట్లు అమరావతిలో కడుతున్నామని, బంగ్లాలు కాకుండా 3850 అపార్ట్మెంట్ మోడల్లో నిర్మాణాలు చేపడుతున్నామని, ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండడం వల్ల వర్షాలు తగ్గిన తర్వాత అన్ని పనులు చేపట్టామన్నారు. ఇందులో మంత్రుల బంగ్లాలు చాలా వరకు కంప్లీట్ అయ్యాయన్నారు. 12 టవర్లతో 288 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 6 టవర్లలో 144 హౌసెస్ కడుతున్నాం. ఎన్జిఓస్కి 21 టవర్స్లో 1968 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 8 టవర్లలో 720 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ 6 టవర్స్ 720 మంది కడుతున్నాం. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత యూజిడి కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వాటితోటే ఈ హౌసెస్ కూడా వేగవంతంగా. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేటకు బయలుదేరుతున్న సమయంలో బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన మత్స్యకారులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఉన్నట్టుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల్లో బోటు పూర్తిగా దగ్ధమైంది. అందరూ చూస్తుండగానే కళ్ల ముందు బూడిదైపోయిన బోటును చూసి బోట్ యజమాని బోర్న విలపించాడు. ప్రమాదం వార్త తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో 40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బోటు యజమాని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది కలుగప్పి ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి అక్కడ కాసేపు హల్చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది మేల్కొనేలోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించి మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. అతన్ని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెదమల్లారెడ్డి కాలనీకి చెందిన కొత్తడి తిరుపతిగా గుర్తించారు. తిరుపతిలో నివాసం ఉంటూ భార్యాభర్తలిద్దరూ కూలీ పని చేసుకుంటున్నారు. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ పాప, 8వ తరగతి చదువుతున్న బాబు సంతానం. ఆలయం గోపురం నుండి కిందకి దించేందుకు 3 గంటల పాటు తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది వారు శ్రమించారు. క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తే ఆలయం గోపురంపై నుండి దిగుతాను అంటూ, లేదంటే దూకేస్తానంటూ షరతులు పెట్టాడు. అయితే మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని కుత్తడి తిరుపతి అంగీకరించాడు. మద్యం మత్తులో తిరుపతిని ఈస్ట్ పోలీసులు స్టేషన్కు తరలించారు. అతన్ని విచారించిన తర్వాత అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అంటే టీటీడీ విజిలెన్స్ ఇంతమంది ఉన్నారు కదా సార్, ఎలా వెళ్ళారు సార్? అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించిండేది, విచారించి మళ్ళీ చూస్తాం. పైన కలసం కూడా ఇంచేసాడని సార్ న్యూస్. అట్లాంటిది ఏం లేదు. అంటే మందిస్తేనే కానీ కిందకి దిగనన్నాడు అంటే సార్.
చంపేస్తామని చెప్తే ఎక్కానని చెప్పి చెప్తున్నారు సార్ ఎవరు? సో చూద్దాం, అది విచారించి ఇప్పుడే దించాము, పైన నుంచి కిందకి స్టేషన్ కి తీసుకెళ్తున్నాము. తర్వాత అరకు జిల్లా అరకు లోయలో పాడేరు డీఎస్పీ అభిషేక్ అధ్యక్షతన సిఐ హిమగిరి ఎస్ఐ గోపాలరావు ఆధ్వర్యంలో గంజాయికి వ్యతిరేకంగా 3K రన్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి రాజధాని జంక్షన్ వరకు 3K రన్ చేపట్టారు. గంజాయి నివారణకు శాఖపరంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా గంజా సాగు, రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలి అని డీఎస్పీ అభిషేక్ కోరారు. గంజాయితో పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. సిఐ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, క్రీడా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మనకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఐడియా ఉంది కదా, ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా లాస్ట్ ఒరిస్సా బార్డర్. ఇదంతా కూడా ఈ గాంజాయి కోసం మనము యాంటీ డ్రగ్, ఈ గాంజాయి నివారించడానికి మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంగా సైకిల్ ర్యాలీ మరియు రకరకాల కాంపిటీషన్స్ దాని మీద, అదేవిధంగా 3K రన్ ఈరోజు క్లోజింగ్ సంబంధించి సిఐ సార్ మీకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ గంజాయి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధపడి చాలా ఇనిషియేటివ్స్తో మనం ముందుకు వచ్చాం. ముఖ్యంగా గత రెండు నెలలుగా మనం పాయకరావుపేట మొదలుకొని ఇచ్చాపురం వరకు ఇట్లాంటి క్యాంపెయిన్స్ మనం చేస్తా, మనం డ్రగ్స్ గురించి అది ఎందుకు తీసుకోకూడదు, రవాణా చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అన్నిటి మీద మనం అవగాహన కల్పిస్తూ ఇలాంటి ర్యాలీలు అండ్ మ్యారథాన్లు మనం చేస్తా, మనం ముందుకి అవేర్నెస్ అయితే తీసుకెళ్తున్నాం. సో మా తరపు నుంచి ఏంటి అంటే మేము గంజాయి విషయంలో దాన్ని పండించడం కానీ అటువంటి ఏమి మా ఇక్కడ జరగకుండా గంజాయి రవాణా చేయటం లేదా పండించడం వల్ల జరిగే. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంతర్జిల్లాల దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 19,34,000 రూపాయల విలువ గల 223 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, 1 లక్ష రూపాయల నగదును గుండ్రాజవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గుండ్రాజవరం గ్రామంలో బోగువల్లి వారి వీధిలో అక్టోబర్ 9వ తేదీన తాళం వేసి ఉన్న ఇంట్లోకి వెళ్లి తాళాలు పగలగొట్టి నగదును అపహరించినట్లు కరుటూరి వెంకటరత్నం ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన చలపనశెట్టి సన్యాసరావును అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ తెలియజేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గుండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ మరియు వారి సిబ్బంది బొజ్జి, జ్యోతిబాబు, సాంబయ్య, రెహమాన్, కృష్ణాజీరావు, రామాంజనేయుల ఆధ్వర్యంలో ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించిన సొమ్మును రికవరీ చేశామని తెలిపారు. బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. కేసు దర్యాప్తులో భాగంగా మనకి నేరస్థలంలో దొరికిన ఆధారాలు బట్టి ఈ నేరం చేసింది చలపనశెట్టి సన్యాసరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇతని మీద నిఘా ఉంచి ఇతన్ని ఎక్కడున్నాడు ఏంటంటే ఇతని వేరే బోర్డ్స్ అంతా తెలుసుకుని నిన్న రోజు అంటే 2/1/2026 తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మారంపూడి దగ్గర, రాజమండ్రిలోని మారంపూడి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయి సమక్షంలో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో, బంగారు వస్తువులు ఏవైతే పోయినాయో బంగారు వస్తువులు, వెండి ప్లేటు ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగిందండి. అట్లానే 3,50,000 నగదుకు గాను ₹1,00,000 మాత్రమే రికవరీ అయింది. మిగతా డబ్బులు ముద్దాయి తన జలసాలకి ఖర్చు పెట్టుకున్నాడు. ముద్దాయిని నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అలానే ఈ ముద్దాయి గతంలో ఇతని మీద 35 దొంగతనం కేసుల వరకు ఉన్నాయి. ఇతని సొంతూరు గొంటువారిపాలెం, అడ్డతీగల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతను 2018లో మొట్టమొదటిసారి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఇతని మీద 35 ఇళ్ళు దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని పట్టుకోవడం ద్వారా మన నేరంతో పాటు ఉండ్రాజవరం నేరంతో పాటు ఆత్రేయపురంలోని ఒక 2 గ్రేవ్ కేసులు, పత్తిపాడు కాకినాడ జిల్లా పత్తిపాడులోని ఒక నేరం, ఇంటి నేరం, గోకవరంలోని ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్, మొత్తం 5 నేరాలు ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయి మనకి ఎక్కువగా ఈ అడ్డతీగల్లో నివసిస్తూ, గొడ్డువారిపాలెంలో నివసిస్తూ కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం సాగిస్తాము అని
సిఐటియు నేత రాంబాబు తెలిపారు. విశాఖలో జరుగుతున్న 18వ సిఐటియు అఖిల భారత మహాసభల్లో భాగంగా గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని, గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలి అని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని, అదాని సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. 4వ తేదీన జరిగే బహిరంగ సభలో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల వైఖరితో కార్మిక వర్గం కుదేలవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటం ద్వారా హక్కులను కాపాడుకుంటామన్నారు. బొగ్గు కోసం నాడు ఆమరణ దీక్ష చేపట్టిన నేటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్లాంట్ ను ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నించారు. పాత గాజువాక కనతి రోడ్డు బంటిల్లు మీదుగా కొత్త గాజువాక వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ మహాసభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని, అలాగే ఏదైతే గంగవరం పోర్టు పొల్యూషన్ ఉంది, అదే విధంగా అదాని సిమెంట్, అలాగే ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేయాలని మహాసభలో చర్చించబోతున్నారు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని 4 సంవత్సరాల నుండి సిఐటియు మిగతా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. మేము దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాల దేశవ్యాప్త నాయకులందరూ వచ్చి మీకు భరోసా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పోరాటం చేస్తే మేము కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తామనే ఆలోచనతో మొత్తం డెలిగేట్స్ అందరూ కూడా మా మద్దతు ఇస్తారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఈరోజు గాజువాక ప్రాంతం చాలా దారుణంగా ఉంటది. అంతకుముందు ఇక్కడ ఎటువంటి సినిమా హాల్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, అలా ఆటో కంపెనీ కానీ ఏవిలో స్టీల్ ప్లాంట్ వస్తేనే ఈ రోజు గాజువాక అభివృద్ధి అయింది, విశాఖ నగరం మహానగరం అయింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేలని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం, అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఏంటి లాభం? మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోజు మేము నిర్వాహక తరపున ఉన్నాము, మేము నిర్వాహక తరపున పోరాటం చేస్తాం, నేను స్టీల్ ప్లాంట్ కోసమే నేను నిరాదక చేశానని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేస్తే ఎలా అంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఈ రోజు 22,000 ఎకరాలు రైతులు భూమి ఇచ్చారండి. కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. కొండపైన వేచి ఉన్న శ్రీ వనదుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు, చైర్మన్ ఐవి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఆ వనదుర్గ అమ్మవారు చాలా శక్తివంతమైన స్వరూపంగా శ్రీ విద్యా తంత్రం తెలియచేస్తుంది. అటువంటి అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి అమ్మవారి సమక్షంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీచక్రాన్ని ఇచ్చి, ఆ శ్రీచక్రం మీద ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఖడ్గమాలతో అమ్మవారిని పూజ చేయడం అంటే ఎంతో అదృష్ట విశేషం. దాని చేత సమస్త దురితములు నశించి పరదేవత యొక్క అనుగ్రహం, రక్ష కలుగుతుంది. అంత గొప్ప పూజ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 శుక్రవారం నుంచి వనదుర్గ అమ్మవారి దేవాలయంలో అన్నవరంలో రత్నాచలం కొండ మీద ప్రారంభం అవుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లాగే ఈ మాఘమాసంలో విశ్వమానవ కళ్యాణం కోసం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రైతుల క్షేమం కోరుతూ పి దొంతమూరులో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం, లక్షపత్రి పూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రతినిధులు కుంటముక్కల అబ్బు, కిరణ్ గ్రామస్తుల సహకారంతో స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కాశీ, తిరుపతి క్షేత్రాల నుండి వచ్చిన ప్రముఖ వేద పండితులు త్రివేణి జలాలతో స్వామివారికి మహారుద్రాభిషేకం చేశారు. అనంతరం లక్షపత్రి పూజను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ఎస్వీఎస్, రవివర్మ, బండి యేసు, కమిటీ సభ్యులు స్వామి, మేడిది బాబ్జీ, బూరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరు స్వగ్రామం అండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం
పక్కన ఒక చెరువు ఉందండి. ఆ చెరువులో శివలింగం ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి తెలియదండి. మా నాన్నమ్మ గారు ఆవిడకి 110 ఏళ్ళు బతికింది, ఆవిడ చెప్పలేకపోయింది. నా చిన్నతనం, ప్రస్తుతం నా వయసు 77 సంవత్సరాలండి. నేను 9వ సంవత్సరం నుంచి ఆ శివలింగాన్ని నేను ఎరుగుతున్నాను బాగాను. మహామాన్యతమైనటువంటి శివలింగం అండి. మామూలు శివలింగం మాత్రం కాదండి. 1967లో ఈ పక్కనే మా స్వగ్రామానికి పక్కన ధర్మవరం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామవారి నుంచి నరసింహమూర్తి గారు అని ఒక పంతులు గారు మహాపండితుడు వచ్చి మా 15 ఏళ్ళకి కరువు ఏర్పడితే ఆయన ఒంటికాల మీద నిలబడి చేతులు 2 పైకెత్తి 2 గంటలు నమ్మక చమకాలతోటి రుద్రం మంత్రం విపరీతంగా చదవడం వల్ల సుమారుగా 1 అడుగు లోతంత నీరు ప్రవహించి చుట్టుపక్కల కరువు పోయిందండి. తర్వాత ఈ ఊర్లో అడ్డాలు బొజ్జమ్మ అని చెప్పి ఆవిడ పేరు సత్యవతి అండి. ఆవిడ శివుడికేమో పందిరి వేసి నిలబెట్టారండి. తర్వాత ఆ ఊరు గ్రామ పెద్దలు కొంతమంది 2011లో 2000 సంవత్సరంలో శివలింగాన్ని తీసుకొచ్చి బయట పెట్టారండి. అందులో ఈయన ఒకడు కావలసిన మనిషి బాగా సూరిబాబు అని తీసుకురావడంలో అది దినదిన పేద వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఏడాది క్రితం ఏర్పడిన ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సామాజిక సేవలో దూసుకుపోతోంది. సంస్థ వ్యవస్థాపకులు మొహమ్మద్ షఫీ, ఫైజులు రెహమాన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 పేదలకు నెల పెన్షన్ ఇవ్వడానికి కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. తమ దృష్టికి వచ్చిన వారి పేర్లను పరిశీలించాక కమిటీ నిర్ణయం ప్రకారం ఇందుకు శ్రీకారం చుట్టామని, పేద వర్గాలకు చేయూత ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈ సంస్థ నెలకొల్పామన్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా 1500 రూపాయలు పెన్షన్ రూపంలో వాళ్ళ అకౌంట్ కు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ కాజీ మౌలానా అలీ, జాన్ హబీబీ, మొహమ్మద్ రహమాన్, షఫీ, మొహమ్మద్ షేక్ అజ్మత్ అలీ, తాజుద్దీన్ బాబా, ఎండి మహబూబ్ అలీ, ఇక్బాల్, ఫజుల్లా రెహమాన్, హారూన్ రషీద్, షేక్ అమీన్, ఆసిన్, షేక్ అబ్బాస్, షేక్ రజాక్, బషీరుద్దీన్, మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కొన్ని సంవత్సరాలుగా ఆలోచన చేసి ఒక టీం తయారయ్యి చాలా మంది చదువుకి ఇబ్బంది పడి, తిండి లేక బాధపడి, బట్టలేక బాధపడి, ఇల్లు లేక బాధపడి అందరినీ కూడా మా టీం అంతా ఆలోచన చేసి చాలా ఎలాగైనా సరే కొంతమందికి మనం హెల్ప్ చేయాలి, మనస్ఫూర్తిగా మనం తినే తిండిలో ఎంతో కొంత హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేస్తే మనం కూడా ఉప్పరవాల అలవతాల ఏమైనా మనకి సహకరిస్తారు, ప్రజలు కూడా సహకరించిన ముందుకు వస్తున్నారనే ఆలోచనతో ఒక టీం అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనే టీము ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేసి తప్పకుండా దీన్ని మనం సేవ చేయాలనే ఆలోచనతో ఫస్ట్ కార్యక్రమం మన మదీనా మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం భారీగా చేశారు. అలాగే ప్రజలు కూడా సహకరించారు. అలాగే మన టీంలో ముఖ్యమైనటువంటి ముఖ్య అతిథులు మన అలీజాన్ గారు, మళ్ళీ మన మదీనా మసీద్ ఆఫీస్ గారు, మన ఫౌండర్స్ అయిన షఫీ అండ్ మన ఫజుల్ రెహమాన్ అండ్ ఇక్బాల్, మహబూబ్, నేను అందరూ చాలా టీం వర్క్ మెంబర్గా తయారై కొంతమంది షూటింగ్ చేసి నిజమైన పేదవాళ్ళకి చేయాలని ఒక 5 సెలెక్ట్ చేసి మనిషికి 1500 చొప్పున ఇచ్చి ఇలాగే దీన్ని పెంచుకుంటూ పోతే మన గల్లీలో నుంచి మన వీధి నుంచి సహకరించి అలాగా మొత్తం టోటల్ గా గాజావాక, విశాఖపట్నం ఎక్కడైనా సరే. సీఎం చంద్రబాబు నాయుడు మానవీయ పాలనలో ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను అందజేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 71,06,035 రూపాయల విలువైన చెక్కులను మంత్రి అనగానే సత్యప్రసాద్ పంపిణీ చేశారు. ప్రజలకు శాశ్వతమైన భూమి హక్కు కల్పించే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులందరికీ అందిస్తున్నాము అని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రభుత్వం రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గనిశెట్టి కనకరాజు, వెంకటలక్ష్మి, పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మడక పార్వతి, అప్పలరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాసు పుస్తకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంది. ఏదైతే పాసు పుస్తకం గతంలో అవకతవకలు జరిగాయో, తప్పులు ఉన్నాయో తప్పులు సరిదిద్ది హక్కుదారుడి పేరునే రాజముద్రతో ఫోటో ఉండాలి అన్న ఒక సంకల్పంతో మంత్రివర్గ ఉపసంఘం వేసి వాళ్ళు రికమెండ్ చేసిన విధంగా రెవెన్యూ సదస్సులు అన్నీ పెట్టి చాలా కరెక్షన్లు చేసి ఈ భూ వివాదాలన్నింటినీ పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ చేయడం జరిగింది. ఈ చింతగట్ల గ్రామంలో ఈరోజు 450 పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామన్నాం. రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే, మళ్ళీ ఎన్ని చేసినా ఎక్కడన్నా తప్పులు దొరికితే అది తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడికిక్కడే మాకు సాయంత్రం 5 గంటల వరకు కూడా మా ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది ఉంటారు. తెలియజేసినట్లయితే మళ్ళీ వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులు 35.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మహిళలకు సురక్షితమైన ఒత్తిడి లేని పని వాతావరణం ఎంతైనా అవసరమన్న మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సందర్శన. అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బంగళాలను పరిశీలించిన మంత్రి నారాయణ. నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.